ఈ అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టవంతులే. శరీరంలోని కొన్ని అవయవ భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే కలిసి వస్తాయి. అలాగే మరికొన్ని భాగాల్లో ఉంటే అస్సలు కలిసి రాదు. వీటిని అశుభంగా భావిస్తారు. మరి సముద్ర శాస్త్రం ప్రకారం ఏ ఏ అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. చెంపపై పుట్టుమచ్చ ఉండడం కూడా చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అందులోనూ ఎడమ బుగ్గపై ఉంటే మరింత మంచిది. ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. ఛాతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులుగా సముద్ర శాస్త్రం చెబుతోంది. ఈ వ్యక్తులకు జీవితంలో ఎంతో మంచి గౌరవం లభిస్తుంది. అలాగే నాభిపైన లేదా దాని చుట్టూ పుట్టుమచ్చ ఉంటే అది కూడా శుభ సంకేతంగా చెబుతారు. సముద్ర శాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలు నుదుటిపై ఉంటే దాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ధన కొరతను ఎప్పుడూ చూడరు. అదృష్టం వరిస్తుంది. అదేవిధంగా గొంతు దగ్గర పుట్టుమచ్చ ఉన్నా శుభమే. అదేవిధంగా సముద్ర శాస్త్రం ప్రకారం ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే ఈ వ్యక్తి బాగా సంపాదిస్తాడని అర్థం. ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అది జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందట. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.